పెట్టుబడులు పెట్టినోడు ఎవడు బచ్చాగాళ్ళు కాదు, లేకపోతే తీవ్రవాదులు కాదు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు భారతదేశంలో. వాళ్ళు పెట్టుబడి పెడితే వాళ్ళ సంస్థలకు కొన్ని ప్రయోజనాలు చేకూరినాయి కాబట్టి వాళ్ళు లంచం ఇచ్చారు అని రాశారు. మరి కియా పరిశ్రమకి చంద్రబాబు గారు ఇచ్చారు కదా, ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు కదా హైదరాబాద్లో టవర్స్. మైక్రోసాఫ్ట్ వాడికి భూమి తక్కువ రేటుకి లేదా? మరి వాటన్నిటిలో చంద్రబాబుకి లంచాలు ముట్టినట్ట. అంటే ఒక ప్రధాన సంస్థకి ఏదో ఒక ప్రయోజనం చేకూరిస్తే వాళ్ళు ఇట్లా చేశారు వెంటనే అంటారు మరి చంద్రబాబుకి ఏ ప్రయోజనం లేదు కదా. ఓకే, మరి హెరిటేజ్లో షేర్లు రిలయన్స్ అనుబంధ సంస్థ ఎందుకు ఉంది? మరి ఎందుకు ఉంది? ఈటీవీకి సంబంధించిన షేరు 5 లక్షల రూపాయలు ఒక్కో షేరు, రిలయన్స్ ఎందుకు ఉంది? మరి అంటే మరి అది అవినీతి కాదు. అప్పుడు పెట్టుబడి పెట్టడం, అధికారంలో ఉన్నటువంటి వాడు దాంట్లో పెట్టుబడి పెట్టడం అనేది వ్యాపారవేత్తలు సహజంగా చేస్తారు, ఆ ర్యాపో మెయింటైన్ కావడం. దాన్నే ఒకవైపు లంచం చూపెట్టారు, ఇంకొక వైపు ఇట్లా చూపెట్టారు. ఇంకోటి క్విడ్ ప్రోకో. అది అయితే ఇక్కడ హెరిటేజ్లో షేర్లు కొన్నటువంటి సంస్థకే మన ఇవి ఇచ్చారు, సూపర్ బజార్, గ్రామీణ సూపర్ బజార్. మరి అదేమనాలా? కానీ ఇది అవినీతి కాదు, అది అవినీతి. రెండవది, పబ్లిక్ గా డబ్బులతో పట్టుబడ్డాడు రేవంత్ రెడ్డి. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు, వీడియో ఆడియో ఇంక్లూడింగ్ చంద్రబాబు గారి ఫోన్తో సహా సాక్ష్యం ఉంది. బట్ అదే అసలు మనం చర్చిస్తామా ఏ రోజన్నా?